మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం పేరుని చిన్న మార్పు చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. న్యూమరాలజీలో మనం ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళకి బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అని మాట్లాడుకుంటున్నాము. అయితే బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 2 ఉన్న వాళ్ళకి, అంటే అలాగే 2, 11, 20, 29 తేదీలో జన్మించిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఓకేనమ్మా, ఇప్పుడు చంద్రుడికి సంబంధించిన నెంబరు ఇది 2, అంటే ఈ 2, 11, 20, 29లో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ వచ్చారంటే మాత్రం కష్టాలే, కష్టాలమయం. అసలు కష్టాలు లేకుండా అది నేను తప్పించుకున్నాను అని చెప్పడానికి అవకాశమే లేదు. ఓకే, 100% కష్టాలు ఉండాల్సిందే. ఎందుకంటే 2 చంద్రుళ్ళు, ఇంకా వీళ్ళకి పేరులో కూడా నెగిటివ్ నెంబర్ కనుక ఉంటే ఇక మామూలుగా ఉండదు. అసలు వీళ్ళు కష్టాల కోసమే, వీళ్ళు కష్టాలు అనిపించడం కోసం పుట్టారు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా సార్ మీ దగ్గరికి? చాలా మంది వచ్చారు, దానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది వచ్చారు. వీళ్ళకి ఇంకా ఒకటి ఏంటంటే, వీళ్ళకి మెయిన్ కష్టాలు అనే దానికంటే కూడా ఎందుకు కష్టాలు వస్తాయంటే, స్థిరత్వం లేకుండా ఉండగలిగే మనుషులు వీళ్ళే. ఓకే, మనకి ఎక్కడైనా కనిపించారంటే నిలకడ లేకుండా ఉంటున్నారని కనుక ఉంటే వాళ్ళ బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ ఇదే ఉంటుంది. ఓకే, 90% ఇదే ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు పేరు మార్పు చేసుకోవడం వల్ల ఏమన్నా పేరు మార్చుకోవడం వల్ల కొంతవరకు బాగుంటుంది. పేరు, వాస్తు చాలా ఆకర్షణీయంగా ఉంటారు మళ్ళీ వీళ్ళు. ఎందుకంటే మీరు చెప్పారు కదా, బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ మనం ఇలా డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పారు. సో ఇవి మార్చుకోవడానికి లేదు. సో అవి మార్చుకోలేనప్పుడు పేరు మార్చుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? వేరే కొన్ని చేసుకోవాలి. అంటే అందరికీ కూడా కాదు, కానీ కొంతమందికి అయితే ఇంకా ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళకి పేరులో ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు కానీ, వాస్తు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. మనుషులు మళ్ళీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళలో తెలియని ఒక వెలుగు ఉంటుంది. చాలా మనకి ఎదుటి మనిషిని ఇట్టే అట్రాక్ట్ చేయగలుగుతారు. అంత శక్తి ఉంటుంది. లోపల వాళ్ళకి ఏం జరుగుతుందని తెలియదు, లోపల ఏం తెలియదు. పైకి మాత్రం చాలా గంభీరంగా ఉంటారు వీళ్ళు. లోపల కష్టాలు కూడా ఎవరు చెప్పుకోలేరు వీళ్ళు. చాలా అసలు పర్సనల్ చాలా ఇబ్బంది పడతారు. మన దగ్గరకు వచ్చిన ఒక కస్టమర్ అయితే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాడు. అతను మ్యారేజ్ అయిన తర్వాత మంచి క్యాడర్లో ఉన్న వ్యక్తి. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకి నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి ఏంటని చెప్తే, అతన్ని వాళ్ళు భార్య తరపున బాగా అవమానించేవాళ్ళు, చాలా అవమానించేవాళ్ళు. వాళ్ళు బాగా ఆస్తిపరులు. ఇతనికి సరే ఏదో ఒక రిలేషన్ ద్వారా మ్యాచ్ కుదిరింది, చేశారు. వాళ్ళంతా హైఫైగా ఉంటారు, ఇతనేమో చాలా సాంప్రదాయంగా ఉంటాడు. ఇతనికేమో నచ్చేది కాదు కొన్ని వ్యవహారాల్లో కానీ, అక్కడికి మ్యారేజ్కి అయినా కానీ భార్య అంటే వాళ్ళు లేటెస్ట్గా మంచి బట్టలు వేసుకోవడం తప్పేం కాదు, కానీ ఇతని భావజాలం వేరుగా ఉంటుంది. వీళ్ళంతా కొంచెం పాత పద్ధతిలో ఉన్నట్టుంటాడు ఆయన కూడా అంత కరెక్ట్గా ఉంటాడు. కానీ భార్య వచ్చేసరికి కొంచెం అంత లేటెస్ట్ టెక్నాలజీ, ఫ్యాషన్గా ఉండటం, బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, ఫ్రెండ్స్తో బయట క్యారెక్టర్ మంచిది, అమ్మాయిది క్యారెక్టర్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇతనికి ఆ పద్ధతి నచ్చేది కాదు. చాలా ఫ్యాషన్గా ఉండటం, ఇదంతా ఉండటం వల్ల ఇది చాలా వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవుతూ ఉన్నాయి. కొన్ని రోజులు కలిసి ఉంటారు, మళ్ళీ కొన్ని రోజులు విడిపోతారు, మళ్ళీ పంచాయతీ పెడతారు, మళ్ళీ ఇలా జరుగుతూ ఉంటుంటుంది. చివరికి ఏమైంది, వీళ్ళకి సరే కొద్ది రోజులు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పాను. అప్పటికి మ్యారేజ్ వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఒక రకంగా ఉంటున్నారు. తర్వాత డేట్ అది మార్చాము, అదే నేమ్ అది మార్చాము, వాస్తు సంబంధించిన కొన్ని మార్పులు చేసుకోమని చెప్పాము. అది కూడా చేయలేదు. వాళ్ళకి వాయువుకి సంబంధించిన దోషం ఉంది. నాకు ఒకసారి అనిపించింది, ఈ న్యూమరాలజీకి వాస్తుకి ఏదో లింక్ ఉంది. ఆ వాస్తు బాగాలేన ఇది ఎక్కడైతే వీళ్ళకి బాగలేదో అలాంటి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి వాస్తు దోషం గల ఇంట్లోకి వెళ్ళిపోతారు. అలాంటి ఇల్లే దొరుకుతుంది వాళ్ళకి. కన్స్ట్రక్షన్ కొత్తగా చేసుకున్నా కానీ ఎవరిని సంప్రదించకుండా చేస్తే దీని దోషం అనిపించడానికి అలా కన్స్ట్రక్షన్ అలా కన్స్ట్రక్షన్ చేస్తారు. అప్పుడు సరే తర్వాత ఏమైందంటే ఇద్దరికి డివోర్స్ అయిపోయినాయి, విడిపోయారు. విడిపోయారు అంటే మనం చెప్పింది చేయలేదు ఆయన. చెప్పాము ఇట్లా మీకు విడిపోతారని కూడా చెప్పాను. అయితే గురుగారు ఇక్కడ వచ్చిన సందేహం, మనం ఇంతకు ముందు వీడియోస్లో పలానా డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళు కొంతమంది ఈ నెంబర్ ఉన్న వాళ్ళని చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని మనం మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఈ నెంబర్ వీళ్ళకి కరెక్ట్ గా లేదనుకోండి, ఇప్పుడు వాళ్ళు లైఫ్ పార్ట్నర్ ని కనుక మంచి నెంబర్ ని ఎంచుకుంటే ఏమైనా
మారే అవకాశం ఉంటుందా? ఉంటుంది. మ్యారేజ్ అప్పుడు మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో కూడా మ్యారేజ్ గురించి చెప్పుకున్నాం. మనం కొన్ని డేట్లు అవాయిడ్ చేయాలని చెప్పేసి. ఏదైతే 4, 13, 22, 31 కానీ లేదా 8 సంబంధించింది, 8, 17, 26, మళ్ళీ బుధుడికి సంబంధించింది 5, 14, 23 ఈ డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదు ముందు ముఖ్యంగా. అసలు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళు 100% చేసుకోకూడదు. ఎందుకంటే ఇమీడియట్గా విడిపోతారు వీళ్ళు. ఓకే. ఏం సపోర్ట్ ఉండదు వీళ్ళకి. ఆ డేట్లో వాళ్ళకి ఎప్పుడెప్పుడు రెడీగా ఉంటుంది అనమాట విధి వీళ్ళని ఇద్దరిని విడగొట్టడానికి. అంటే వీళ్ళ మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. వీళ్ళ కూడా వాళ్ళకి ఎదురు వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కొన్ని చేష్టలు అది చూడటానికి విడ్డూరంగానే ఉంటాయి. సో మీరు చెప్పిన కాన్సెప్ట్ లో వాళ్ళిద్దరిది మ్యాచ్ అవ్వలేదు అయితే, సో డివోర్స్ అయిపోయింది. అసలు ఇమీడియట్గా అయిపోయింది. అసలు నేను కూడా ఆపలేకపోయాను. ఓకే. ఆపలేకపోవడం అంటే వాళ్ళు చేసుకోలేకపోయారు, పరిష్కారాలు చేసుకోలేకపోవడం అంటే బలంగా ఉంది అవతల అమ్మాయికి, విడిపోవాలని ఉంది అసలు అమ్మాయికి కూడా. అందుకని ఇతను పరిష్కారం చేసుకోలేకపోయాడు. ఇక తర్వాత మళ్ళీ ఇంకొక మ్యారేజ్ జరిగిన తర్వాత మ్యారేజ్ జరిగింది. అసలు చెప్పడం మీకు ఎలా ఉంటుందంటే, అతను మళ్ళీ ఏం చేశాడంటే మ్యారేజ్ డేట్లో రాంగ్ చేసుకున్నాడు. మమ్మల్ని సంప్రదించలేదు. అయిపోయింది, అదంతా అయిపోయింది. అంటే వాళ్ళకి అదే పని కాదు కదా, ప్రతి ఒక్కటి మనతో ఉంటాం. అసలు మర్చిపోయాడు. అతని టైం బాగలేదు. మళ్ళీ అతను చేసుకోవటం మ్యారేజ్ కూడా 17వ తారీఖు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక అంతకుముందున్న టార్చర్ వేరు, ఈ టార్చర్ వేరు. అంతకుముందేమో వాళ్ళు అవమానించటం, ఆమె ఫ్యాషన్గా ఉండటం అలా ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఇతన్ని కట్టడి చేస్తూ ఉంటుంటుంది. అసలు మామూలుగానే ఇతను పెద్ద సంప్రదాయం, మామూలుగా పెద్ద లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే మనిషి ఏం కాదు, చాలా సాదాసీదాగా ఉండే మనిషి. అయినా కానీ ఈ అమ్మాయి అతన్ని ఇబ్బంది పెట్టడం, ఇతన్ని అనుమానించడం ఈ రకంగా ఉంది. అంటే మధ్యలో ఇతనికి ఏమవుతుందంటే గ్యాప్ అయిన తర్వాత వాళ్ళ ఆఫీస్లో, అతను పనిచేసే ఆఫీసులో వచ్చేసరికి కొంచెం వాళ్ళ కొలీగ్తో ఇతనికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, ఫస్ట్ మ్యారేజ్ ఇబ్బంది అయినప్పుడు కొంచెం వేరే ఫ్రెండ్తో చెప్పుకోవటం, వాళ్ళతో గురించి షేర్ చేసుకోవటం, అలా ఒక లేడీతోటి వేరే విధమైన సంబంధం లేదు, ఒక ఫ్రెండ్ లాగా అతనికి ఏ ఇబ్బంది వచ్చినా అమ్మాయితో చెప్పుకోవటం, ఆ అమ్మాయి కొంచెం క్లోజ్గా ఉండటం అలా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ అమ్మాయికి వాళ్ళ మీద డౌట్ వచ్చింది. ఎవరో చెప్పారు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు, వాళ్ళిద్దరు బాగుంటారమ్మా, వాళ్ళిద్దరు రెస్టారెంట్కి వెళ్తుంటారు ఇట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఇతనికి ఈ టార్చర్ మొదలైంది మళ్ళీ ఇక్కడ. దాదాపు ఇది కూడా విడిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మళ్ళీ మన దగ్గర రావటం, సరే మీరు చేసుకోవాలని చెప్పాము, చేసుకోలేదు అని చెప్తే అప్పుడు అంటే ఎంతో డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు చేసుకొని కొంచెం రిలీఫ్ అయిపోయారు. పర్వాలేదు, ఇప్పుడు ఇబ్బంది లేదు, బాగానే ఉంది అలా అనమాట. అందుకని ఈ డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళు మాత్రం ఎక్కువ శాతం నాకు ఇందులో ఒకవేళ ఇద్దరు కలిసి ఉన్నా కానీ దాంపత్య జీవితానికి చాలా దూరంగా ఉంటారు వీళ్ళు. కొరకు సమాజానికి కలిసి ఉన్నామని తెలియపరచడం వరకే ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎవరైనా ఈ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి. అంటే మిగతా దోషాలు కూడా ఉంటే, కాబట్టి ఈ నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి న్యూమరాలజిస్ట్ని కలిసి సంప్రదించి జాగ్రత్త తీసుకుంటే, సో కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితం కొంచెం మారుతుంది, బాగుంటుంది. సో బర్త్ నెంబర్ 2 డెస్టినీ నెంబర్ 2 ఉన్న వాళ్ళు మీ జీవితంలో కనుక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యల నుంచి అధిగమించడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ని కలిసి మీ సమస్యలు పరిష్కరించుకోండి. ధన్యవాదాలు. నమస్తే.